హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను సిహెచ్ ట్రావెలర్. ఫ్రెండ్స్, ఈ మినీ వ్యాన్ మీద మేము షిరిడి నుండి శనిసింగనాపూర్ వెళ్ళాము. మనిషికి వచ్చి 150 రూపీస్ తీసుకున్నారు. షిరిడి నుండి శనిసింగనాపూర్ 70 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. వెళ్ళే దారిలో ఒక షాప్, టిఫిన్ షాప్ కూడా ఆపేరు ఫ్రెండ్స్. అక్కడ చెరుకు రసం పాత పద్ధతిలో తీస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ షాప్ కూడా ఒక పావు గంట ఆపారు. ఇక్కడ టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్ చేశారు. టిఫిన్ చేశాక ఒక పావు గంట తర్వాత మళ్ళీ బయలుదేరింది ఫ్రెండ్స్ మా బస్సు, మినీ బస్సు. శనిసింగనాపూర్ వెళ్ళాక ఒక షాప్ దగ్గర ఉంచుతారు ఫ్రెండ్స్. అక్కడ శనీశ్వర స్వామి వారికి సంబంధించిన పూజా సామాన్లు కొనుక్కోమంటారు. వాళ్ళు ఎక్కువ రేటు చెప్తారు ఫ్రెండ్స్. బేరం ఆడాలి. 70 రూపాయలది 250 చెబుతారు. మనం బేరం ఆడి తీసుకోవాలి ఫ్రెండ్స్. కానీ శనీశ్వర ఆలయంలోనూ నూనె, నూపప్పు, నల్ల నూనె తప్ప రెండే దేవుడి దగ్గరికి వెళ్తాయి ఫ్రెండ్స్. కనవాన్ని దేవాలయానికి వెళ్ళే దారిలోనే టబ్బులో వేయింటారు ఫ్రెండ్స్. నేను ఈ క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళాలి ఫ్రెండ్స్. పక్కన షాపులు ఉన్నాయి. శనీశ్వరికి సంబంధించిన పూజకి సామాన్లు ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్. బయట కొనేవాళ్ళు బయట కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. శనీశ్వరికి ఇష్టమైన పూజా సామాన్లన్నీ ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. మెయిన్ ఎంట్రన్స్ ఇదే ఫ్రెండ్స్. టెంపుల్కి వెళ్ళడానికి, శనీశ్వర దేవాలయానికి వెళ్ళడానికి ఇది మెయిన్ గోపురం ఇదే ఫ్రెండ్స్. మెయిన్ ఎంట్రన్స్ ఇదే. ఇక్కడ నుండి దేవాలయానికి లోపలికి వెళ్ళాలి. ఈ సైడ్ నుంచి మనం దర్శించడానికి వెళ్తాము. రైట్ సైడ్ లో దేవాలయం దర్శించుకుని బయటకు వచ్చే వాళ్ళు రైట్ సైడ్ నుంచి వస్తారు ఫ్రెండ్స్. శనీశ్వర ఆలయంలో కూడా కౌంటర్ ఉంటుంది. ఆయిల్ కౌంటర్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ కూడా అమ్ముతారు. ఆయిల్, నల్ల నూనెలు అమ్ముతారు ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఆయిల్ కౌంటర్. ఈ కౌంటర్లో కూడా మనం కొనుక్కోవచ్చు. ఓన్లీ ఆయిల్, నల్ల నూనె అమ్ముతారు ఇక్కడ. మేము ఇక్కడే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఆయిల్. శనీశ్వరికి మహా ఇష్టమైనది నూనె ఫ్రెండ్స్. శనీశ్వర స్వామి వారికి డైరెక్ట్ గా అభిషేకం చేయడానికి మనిషికి వచ్చి 500 తీసుకుంటారు ఫ్రెండ్స్. నూనె తోటి సొంతంగా విగ్రహం దగ్గరికి వెళ్ళి చేయాలంటే టికెట్ తీసుకుని అభిషేకం చేయొచ్చు ఫ్రెండ్స్. మనం తీసుకొచ్చిన పూజా సామాగ్రి అన్ని ఇక్కడే ఉంచేయాలి ఫ్రెండ్స్. పూజారి ఎవరు ఉండరు ఇక్కడ. నల్ల నూలు, నల్ల క్లాత్, జిల్లేడు ఆకులు ఇవన్నీ ఇక్కడే త్రిశూలానికి ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. మేకులు, కొబ్బరికాయలు ఇవన్నీ మాత్రం ఈ టప్పలో వేస్తారు ఫ్రెండ్స్. దేవాలయంలో పూజారి ఎవరు ఉండరు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వెళ్తే గానీ నువ్వుల నూనె, ఆయిల్ తీసుకెళ్తే సరిపోతుంది. ఆ రెండే దేవుడికి అందుతాయి ఫ్రెండ్స్. ఈ శనీశ్వర స్వామి వారు ఈ ఊర్లో వరదలు, గాలివానలో ఈ విగ్రహం కొట్టుకొచ్చిందంట ఫ్రెండ్స్. పెద్ద గాలివానలో ఈ ఊరికి విగ్రహం కొట్టుకొచ్చిందంట ఫ్రెండ్స్. గొర్రెలు కాపరి ఆ రాయిని విగ్రహాన్ని కదిపితే బ్లడ్ వచ్చింది, రక్తం రావటం చూసి ఆశ్చర్యపోయారండి ఫ్రెండ్స్. ఊళ్ళో ఉన్న జనందరూ కలిసి అప్పటి నుండి ఆ రాయి విగ్రహానికి పూజలు చేయడం మొదలెట్టారు. ఆ నైట్ అర్ధరాత్రి గొర్రెల కాపరికి శనీశ్వర స్వామి కల్లోకి వచ్చి
నేను శనేశ్వర స్వామిని మీ ఊరిని కాపాడటానికి వెలిచాను అని చెప్పడంతో అప్పటి నుండి శనేశ్వర స్వామి వారికి పూజలు చేయడం మొదలెట్టారు ఫ్రెండ్స్. అప్పటి నుండి ఈ ఊర్లో ఏ దొంగతనాలు కానీ ఏది జరగదంట ఫ్రెండ్స్ ఇక్కడ. కానీ ఈ శనేశ్వర స్వామి వారికి గోపురం ఉండదు, దేవాలయం ఉండదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదే విగ్రహం, శనేశ్వర స్వామి విగ్రహం ఇదే ఫ్రెండ్స్. గొర్రెలు కాపరి కళ్ళు అడగగా శనేశ్వర స్వామిని మీ విగ్రహం మీకు గుడి కట్టాలా అని అడిగితే నాకు ఇలా గుడి ఇలాగా ఎండావానంలో తడిసి ఉండటమే నాకు ఇష్టం అని, అలాగే ఉండటం ఇష్టం అని చెప్పారంట. అప్పటి నుంచి అలాగే విగ్రహాన్ని అలా ఉంచేశారు ఫ్రెండ్స్. చాలా సార్లు ట్రై చేశారండి దేవాలయం కట్టడానికి. ఎంత ట్రై చేసినా ఏదో రకంగా గుడి పూర్తి చేయలేకపోయారండి ఫ్రెండ్స్. అప్పటి నుంచి ఇంకా అలా ఉంచేశారు. ఎదురుగానే స్వామివారు ఉంటారు, స్వామివారి విగ్రహం ఉంది. ఆయన మొట్టమొదటిసారిగా ఈ శనేశ్వర స్వామి వారికి పూజలు అందించేవారండి ఫ్రెండ్స్. పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ స్వామివారే పూజలు స్టార్టింగ్ లో శనేశ్వర స్వామికి ఆరాధ్య దైవంగా పూజించేవారండి ఫ్రెండ్స్. పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శించుకుని వచ్చేసాం ఫ్రెండ్స్. శనేశ్వర స్వామి విగ్రహంగా దేవాలయంలో పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయి అనుకుంటా ఫ్రెండ్స్. పక్క నుండి ఎదురికి వెళ్తే హుండీ పెట్టారు ఫ్రెండ్స్, పెద్దది చూడండి. ఆలయం ప్రాంగణం మొత్తం ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. మొత్తం చుట్టూరుని హుండీ, పెద్ద హుండీ పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ దక్షిణం వేయడానికి పెద్ద హుండీ పెట్టారు. డొనేషన్ కౌంటర్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. డొనేషన్ చేసేవాళ్ళు డొనేషన్ చేస్తున్నారు, అమౌంట్ చదివించే వాళ్ళు చదివిస్తున్నారు ఫ్రెండ్స్. డొనేషన్ కి క్యూఆర్ బోర్డులు కూడా పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ శనేశ్వర స్వామి విగ్రహం అలా ఉంటుంది ఫ్రెండ్స్. మెయిన్ విగ్రహం చూసారు కదా, ఎంత చూపించాను. ఇలా ఎవరికి వెళ్తే ప్రసాద కౌంటర్ ఉంటుంది, ప్రసాదం తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్రసాదం వచ్చి 20 రూపాయలు తీసుకున్నారు. ఇదే ఫ్రెండ్స్ ప్రసాదం, 20 రూపీస్ తీసుకున్నారు ప్రసాదానికి. బాగుంది. ఇటు నుండి ఇంకా బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. దేవాలయం దర్శించుకుని శనేశ్వర స్వామిని దర్శించుకుని ఈ దారంటనే బయటికి వెళ్ళిపోవాలి. రైట్ సైడ్ లో వచ్చాము, లెఫ్ట్ సైడ్ నుంచి మనం బయటికి వెళ్ళిపోవాలి. ఈ దేవాలయం బయట లుక్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. దేవాలయం గుడి ఎదురుగా స్తంభం ఉంది కదా, చూసారు కదా ఫ్రెండ్స్. స్తంభం చుట్టూరుని విగ్రహాలను ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ స్తంభం చుట్టూ నవగ్రహాలని ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్. చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు. ఈ నవగ్రహాలు చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా. దేవాలయం మాత్రం చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్. కొత్తగా రీసెంట్ గా డెవలప్మెంట్ చేశారు.
ఈ శనేశ్వర స్వామి ఆలయం రావడానికి రావాలంటే షిరిడి ఎప్పుడన్నా షిరిడి వచ్చినప్పుడు షిరిడి నుండి 70 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. దానిపోను 150 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు మనిషి దగ్గర. ఒక్కొక్కరి దగ్గర 150 రూపాయలు తీసుకుంటారు ఫ్రెండ్స్. శనేశ్వర దేవాలయాన్ని దర్శించుకుని చూపించి మళ్ళీ షిరిడీలో డ్రాప్ చేస్తారు. శ్రీ శనేశ్వర స్వామి ఆలయం, శనిసింగనాపూర్, మహారాష్ట్ర. కాలువ పక్కన ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దేవాలయము. చాలా బాగా కట్టారు చూడండి ఫ్రెండ్స్. బయట నుండి దేవాలయం వల్ల లుక్ అలా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాగే మేము బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. మెయిన్ గేట్ ఇదే. మనం ఎలా వెళ్ళామో మళ్ళీ అటే ఆ దారింటనే వచ్చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.